అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. కన్యా రాశి వారికి ఏప్రిల్ 12, 13, 14 తేదీలలో వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉండే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా రోజు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. ఇక ఈ కన్యా రాశి వారికి ఈ 3 రోజుల్లో మీ యొక్క 12 ఏళ్ల శత్రువు అయితే ఖచ్చితంగా జరుగుతారండి. ఇద్దరు ఆడ ఒక మగ వ్యక్తులు మీ జీవితాన్ని ఖచ్చితంగా కూడా నాశనం చేయబోతున్నారు. వాళ్ళు ఏ విధంగా మీ జీవితాన్ని అన్యాయం చేయబోతున్నారో ఇటువంటి వివరాలను కూడా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చూడవచ్చండి. అప్పుడైతే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఈ 3 రోజులు మీ యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తప్పకుండా తెలుసుకుందాము. ముందుగా ఈ కన్యా రాశి అనేది రాశి చక్రంలోని 6వ రాశి నోట. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు జన్మించిన వారు ఈ కన్యారాశికి చెందుతారు. రాశి చక్రంలో 12వది కూడా ఈ కన్యారాశికి ఎంతో ప్రత్యేకత కూడా ఉందండి. కన్యారాశికి అధిపతి బుధుడు. అందువలన ఇందులో జన్మించిన వారు చాలా తెలివిగా అందంగా ఉంటారు. అంతేకాదు ఈ రాశిలో పుట్టిన వారిపై బుధుడు గరిష్ట ప్రభావాన్ని కూడా చూపుతాడు. అయితే వీరిలో ఉండే మరొక అద్భుతమైనటువంటి లక్షణం ఏమిటంటే ఏ పనైనా కానీ ఏ వ్యవహారైనా కానీ చక్కగా పూర్తి చేస్తారు. ఎక్కువగా సాంప్రదాయవాద ఆలోచనలు కలిగి ఉంటారు. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన వారు కొత్త వస్తువులు తయారు చేయడంలో కూడా చాలా గొప్ప నిపుణులని చెప్పుకోవాలి. చాలా సరదాగా ఉంటూ చుట్టుపక్కల వారిని సంతోషపెట్టాలని చూస్తూ ఉంటారు. మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడడానికి కూడా అందంగా ఉంటవే కాకుండా ఇతరులపై ఆధారపడి జీవించడానికి అస్సలు ఇష్టపడరు. అయితే పూర్తిగా స్వేచ్ఛను కోరుకుంటారని చెప్పుకోవాలి. అయినప్పటికీ ఎవరిని వ్యతిరేకించరు. పరిస్థితులకు తగిన విధంగా తమను తాము మార్చుకునేటువంటి సత్తా వీరికి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో స్వతహాగా చాలా ఎమోషనల్గా ఉంటారు. అలాగే వీరు తమ మనసు చెప్పినటువంటి మాటను వింటారు. మొహమాటం కూడా చాలా ఎక్కువే. దీని కారణంగా కొన్నిసార్లు ఇబ్బందులు కూడా పడుతూ ఉంటారు. అయితే కష్టపడి పనిచేసేటువంటి స్వభావం కలవారు ఈ వ్యక్తులని చెప్పుకోవాలి. క్రమశిక్షణతో నమ్మకంగా ఉంటారు. చాలా మృదువుగా మాట్లాడతారు. దీని కారణంగా ఇతర వ్యక్తులు సులభంగా ప్రభావితం చేస్తారు. ఇక ఈ రాశి వారికి జ్ఞాపక స్థితి కూడా అధికంగానే ఉంటుందండి. ఆచార వ్యవహారాల్లో చాలా నిజాయితీగా ఉంటారు. ఇక వీళ్ళకి ఉన్నటువంటి సంకల్ప స్థితి కూడా చాలా గొప్పదని చెప్పుకోవాలి. ఎన్ని ఆటంకాలు కలిగినా వీరు అనుకున్నటువంటి పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అంటే ఓటమిని అంగీకరించరు. అలాగే ఎవరైనా కానీ ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని భావిస్తారు. అలాగే ఈ రాశి వారు కూడా ఎవరు కూడా వీరికి ప్రతిఫలం తిరిగి రావాలని ఆశించరండి. మంచిగా సహాయం చేస్తూ ఉంటారు. ప్రతి విషయాన్ని కూడా స్వయంగా తెలుసుకొని తమకు తోచిన విధంగా చేస్తారు. ఎవరైనా సలహాలు ఇస్తే ఆ సలహాలను పాటిస్తారు. అలాగే ఈ రాశి వారు ఏదైనా కానీ పని ప్రారంభిస్తే దాన్ని చూడందే విడిచిపెట్టరు. ఇక ఈ రాశి వారు మధ్యవర్తిత సంతకాలు, ఇతరులకు హామీలు ఉండడం వంటివి వీరికి కొంచెం నష్టం కలిగించేలాగా ఉంటాయి. ఇతరులను త్వరగా నమ్మి మోసపోతూ ఉంటారు. ఆపదలో ఉన్నటువంటి గురైనటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాగే కొంతమంది మనస్తత్వం మనం చూస్తూ ఉంటాం కదండి. వారికి సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు ఎవరితో చెప్పరు. కానీ ఇతర వ్యక్తుల గురించి ఒక విషయం తెలిసినా దాని గురించి నలుగురికి 4 మాటలు జోడించి వారు చెప్తారు. అయితే ఈ రాశివారు ఏంటంటే అలాంటి స్వభావం కలవారు కానే కాదండి. ఎవరైనా ఏదైనా ఒక విషయం చెప్తే ఆ విషయం చాలా సీక్రెట్గా దాచిపెడుతూ ఉంటారు. ఈ రాశి వారిలో అతిగా విశ్లేషించే తత్వం కూడా తొందరపాటు చర్యలు అవి చెడ్డగా బలహీనతలు ఉంటాయి. ముందు వెనుక ఆలోచించకుండా వీరు అనుకున్నదే నిజమే అని చెప్పి నమ్మేసినటువంటి మనస్తత్వం కూడా ఈ రాశి వారు కలిగి ఉంటారు. అదేవిధంగా తీవ్రమైనటువంటి అశాంతికి కూడా గురవుతూ ఉంటారు. ఇక ఈ రాశి వారి యొక్క జీవితం చూసినట్లయితే వ్యాపార రంగంలో ప్రవేశించడం వలన ఈ రాశి వారికి లాభాలు తెచ్చిపెట్టేలా ఉంటాయి. దాంతోపాటు కొత్త వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించినటువంటి ఆసక్తి కూడా వీరిలో ఎక్కువగా ఉంటుంది. చేపట్టినటువంటి పని మీద ఆసక్తి చూపించడం వలన విజయాలకి తిరిగే ఉండదండి. ఇక వీరు ధనం అయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. చేపట్టినటువంటి ఏ వృత్తి అయినా అంకిత భావంతో పనిచేస్తారు. దానివల్ల ఆయా రంగాల్లో ఉన్నత స్థానానికి కూడా ఎదుగుతూ ఉంటారు. జీవిత గణంలో సైతం ముక్కుసుడి తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ విధంగా వీరు మీ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు సమస్యలు ఉన్నప్పుడు కూడా జీవితం చాలా సాదా సీదాగా సాగిపోతూ వస్తుంది. ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో వీరు తప్పులు చేయవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ ఆ తప్పును అస్సలు చేయరు. ఏమాత్రం కూడా నిజాయితీని విడిచిపెట్టుకోలేరని చెప్పుకోవాలి. ఇలా కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తూ ఉంటారు. తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకోరు. ధనం అధికంగా వస్తూ ఉంటుంది. రాబోయే రోజుల్లో పట్టుదల కూడా అధికంగానే మారిపోతుంది. ఇక ఈ రాశి వారికి ప్రయత్నాన్ని అలాగే అంటే వీరి యొక్క ప్రయత్నాన్ని ఎప్పుడు కూడా ఏ పని చేసినా కూడా దిగ్విజయంగా పూర్తి చేసేలా వీరి యొక్క ప్రయత్నాలు ఉంటాయి. ఎదుటి వారిని మించిపోతారు. అంటే వీరు కర్తవ్య నిర్వహణలో హృదయం లేని వారుగా కనిపిస్తారు. కాబట్టి వీరు కొంచెం శక్తులు కూడా అధికంగానే ఉంటారు. అయితే ఈ రాశి జాతకం ప్రకారం చూసినట్లయితే మీ జీవితంలో కొన్ని సంవత్సరాల పాటు ఉన్నటువంటి ఒక శత్రువు ఎవరనేది మీకు తెలిసిపోతుంది. అంటే మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, మీరు పనిచేసే చోట కావచ్చు, మీరు వ్యాపారం చేసే చోట కావచ్చు, మీకు చెడు కోరుకునేటువంటి వ్యక్తులే ఎక్కువగా కొంతమంది అయితే ఉన్నారని చెప్పుకోవాలి. అయినప్పటికీ మీరు వారిని గుర్తించలేకపోతున్నారు. ఎందుకంటే ఈ రాశి వారిది మంచి స్వభావం కాబట్టి
ఇతర వ్యక్తులు కూడా మీలాగే నిస్వార్థంగా మంచిగా ఉంటా అని చెప్పి మీరైతే భావిస్తూ ఉంటారు. కాబట్టి మీ వెనకాల గోతులు తవ్వుతానని మీరు తెలుసుకోలేకపోతున్నారు. ఇక వీరి ఆర్థిక స్థితి మెరుగుపడడానికి చూసి వారు లేక చాలామంది ఉంటారు. అంటే వీరు ఎదుగుతూ ఉంటే చూసి తట్టుకోలేక వారు అనేక రకాల కుట్రలు పడుతూ ఉంటారని అర్థం. ఇక మిమ్మల్ని దిగదార్చడానికి ప్రయత్నం కూడా చేస్తున్నారు. అటువంటి శత్రువు ఎవరైతే మీ జీవితంలో కొన్ని సంవత్సరాల పాటు నుండి ఎవరున్నారో ఆ శత్రువు ఎవరైతే రాబోయేటువంటి కొన్ని సమయాల్లో మీకు ఒక సంఘటన ద్వారా తెలిసిపోయేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వారు ఎవరో తెలిసినప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే తీసుకోండి. వారితో బంధాలు తెంచుకోవాల్సిన అవసరం అయితే లేకపోయినా వారికి గుణపాఠం వచ్చే విధంగా మీరు వారితో కొంచెం ప్రేమగా నటిస్తూ ఉండండి. అంటే మీరు మీ పర్సనల్ విషయాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వారితో షేర్ చేసుకోకండి. ఒకవేళ షేర్ చేశారంటే జీవితంలో మీరు ఎంతో తప్పు చేసిన వారు అవుతారు. తెలిసి ఈ విధంగా తప్పు చేసినట్లయితే మాత్రం చాలా నష్టపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే ఇదివరకు మోసం చేశారని తెలిసినా వారు మరలా కీడుకుంటున్న వ్యక్తులే అని చెప్పి మీకు తెలిసినా కూడా గుడ్డిగా ఆ వ్యక్తులు నమ్ముతూ ఉంటారు. ఈ విధంగా మీరు తప్పు చేసిన అంటే జీవితంలో సరిదిద్దుకున్నటువంటి తప్పు చేసిన వారు అవుతారు. ఇక మీకు మీరు సమస్యలను క్రియేట్ చేసుకునే వారు కూడా అవుతారు. మీ జీవితాన్ని మీకు నాశనం చేసుకున్నటువంటి వారు కూడా స్వయంగా మీరే అవుతారు. అదేవిధంగా ఈ రాశి వారికి ఈ 3 రోజులు అన్ని రకాల అదృష్టం అయితే వరించబోతుందని చెప్పుకోవాలండి. ఈ రాశి వారిని అంటే అన్ని రకాల కూడా అంటే ఈ రాశి వారికి వీరే అన్ని రకాల కూడా అంటే కాబట్టి ఈ అంశాల్లో తగినటువంటి జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా జీవితానికి సంబంధించినటువంటి ఒక సంఘటన జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే మీ శత్రువులు ఎవరో మీకు అర్థం కావడానికి ఒక పెద్ద సంఘటన జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఆ సంఘటన మీరు అర్థం చేసుకోకపోవచ్చండి. అంటే ఎవరి దగ్గర మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేశారో విన్నటువంటి వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి ఆ విషయాన్ని మీకు తేటతెల్లం చేస్తారు. అంటే గుడ్డిగా నమ్మిన వ్యక్తులు వారి యొక్క వల్ల మీరు మోసపోయారని ఈ నెలలో ఏదో ఒక రోజున ఒక పెద్ద సంఘటన ద్వారా అర్థం చేసుకున్నారు తప్పకుండా. ఇక 2 ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ జీవితంలో ఎప్పుడు కూడా మీ వెంట పడుతున్నట్లుగా మీకు అర్థమవుతుంది. అంటే ఏంటంటే మీ మూలంగా మాకు మంచి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నమాట. కొంతమంది ఏంటంటే మనం ఎంత వెయిట్ చేసినా కానీ మనతో మాట్లాడి ఫ్రెండ్షిప్ చేయాలని బంధం కొనసాగించి ఇలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారండి. అటువంటి వ్యక్తులే 2 ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారు. వారి మూలంగా మీ యొక్క జీవితం అనేది సంపూర్ణంగా మారబోతుంది. కొన్నిసార్లు ఏంటంటే లైఫ్ టర్నింగ్ పాయింట్ అంటూ ఉంటాం కదా, చూస్తూ ఉంటాం కూడా. అంటే మీ జీవితం ఇదివరకు మీ యొక్క జీవితం ఏ విధంగా వంక ముందుందో ఎలా ఉంటుందనేది కూడా మీరు స్పష్టంగా తీసుకుంటారు. అంటే దానికి కారణం ఒక పెద్ద మార్పు జరగబోతుంది. కొంతమంది వ్యక్తులు మీతో స్నేహం చేస్తున్నారు, అలాగే మీ బంధాన్ని కలుపుకోవాలనుకున్నారు. ఒకవేళ మీరు వారితో స్నేహం చేశారంటే ఖచ్చితంగా వారు ఇచ్చేవాడి సలహాలు మీ జీవితానికి మంచి మలుపు తీసుకొస్తాయని చెప్పుకోవాలి. అంటే మీరు వ్యాపారస్తులు అయితే కనుక వ్యాపారంలో మంచి మెలుకుల గురించి చెప్తారు. వినియోగదారులు అయితే మీ విధంగా ఆకట్టుకోవాలి, వాళ్ళని ఏ విధంగా ఆకట్టుకు మీ దారిలో తెప్పించుకోవాలి అనేది ఈ విధంగా మంచి సూచనలు అయితే మీకైతే తెలియపరుస్తారు. అలాగే ఉద్యోగస్తులు అయితే మంచి ఉద్యోగ అవకాశాలు అలాగే మీకు దొరుకుతాయి. ఇంటర్వ్యూకి ఏ విధంగా అటెండ్ అవ్వాలి, ఏ విధంగా మార్కులు సాధించాలి, ఇటువంటి అంశాల గురించి మీకు పూర్తిగా అవగాహన వచ్చేలాగా కొంతమంది వ్యక్తులు అయితే మంచిగా మీకు మంచి మార్గం చూపిస్తారని చెప్పుకోవాలి. అంటే కలిసికట్టుగా ఒకేసారి రారండి, మీ జీవితంలో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా మీకైతే పరిచయం అవుతూ ఉంటారు. ఇలా మీకు సంబంధించి మీ జీవితంలో వారు అనుకోని విధంగా మీకు మంచి మార్గాన్ని చూపించబోతున్నారు. అలాగే కొన్ని సంవత్సరాల పాటు ఉన్నటువంటి శత్రువు ఎవరనేది కూడా మీరు ఖచ్చితంగా మరొక రాబోతున్నటువంటి రోజుల్లో మీకు సంబంధించిన ఒక పూర్తి అవగాహన అనేది కూడా మీకు వస్తుంది. అంటే పెద్ద సంఘటన జరగబోతుంది, లేదంటే ఆ సంఘటన వల్ల మీకు అర్థమవుతుందని చెప్పుకోవాలి. ఈ విధంగా కొంతమంది వ్యక్తుల వల్ల మీకు మంచి జరగబోతుంటే ఒక శత్రువు వల్ల మీరు ఎవరైతే ఆ శత్రువు ఉన్నారో వారి వల్ల మీకు జరగబోయేటువంటి నష్టం ఏంటో కూడా తెలిసి ఒక క్లారిటీ అనేది మీకు రాబోతుంది. ఈ విధంగా మీకు ఈ 3 రోజుల్లో ఒక జాతక ప్రకారం చాలా కీలకమైన రోజు అని చెప్పుకోవాలి. మీరైతే ఖచ్చితంగా కూడా హనుమాన్ చాలీసా పఠించుకోండి, విష్ణు సహస్రనామం పఠించండి. వీళ్ళంతా మీకు దాన ధర్మాలు చేసే అవకాశం ఉంటే చక్కగా దాన ధర్మాలు చేసుకోండి. ఇంకా మంచి పుణ్య ఫలితం అయితే ఖచ్చితంగా దక్కుతుందండి. అలాగే గోమాతను సేవించుకుంటూ ఉండండి. మీ శక్తి మేరకు ఏదైనా సహాయం చేయండి. అలాగే మంచి పుణ్యఫలాన్ని ఇంకాస్త ఎక్కువగా భగవంతుడు మీకు ఇచ్చినట్లుగా ఖచ్చితంగా అనుగ్రహిస్తాడనేది చెప్పుకోవాలి. ఇక శనివారం నాడు మీరు ఒక చెట్టు దగ్గర ఏం చేస్తారంటే రావి చెట్టు దగ్గర ఖచ్చితంగా రావి మూటలో దీపం పెట్టుకుని రండి. పాలు కలిపి కొంచెం పాలు నల్ల నువ్వులేసి రావి చెట్టు మూటలో వేసిరండి. ఆర్థికంగా అభివృద్ధి ఖచ్చితంగా చెందుతారండి. ఈ రాశి వారికి ఈ 3 రోజుల్లో మీరు ఎక్కువ పని భారము లేదా బాధ్యతలు ఉంటాయన్నమాట. వీటి నుంచి మీరు అన్నాక కూడా అవసరం కూడా పొందుతారు. కానీ మంచి ఆరోగ్యం కోసం మీరు ఎక్కువగా పని చేయకుండా ఉండమని సలహా ఇస్తాను. లేకపోతే మీరు ఒత్తిడి గురికాడమే కాకుండా అలసిపోతారు. ఆర్థిక మరియు ద్రవ్య ప్రయోజనాలు అందించే విషయంలో ఈ 3 రోజులు సాధారణ కంటే మెరుగ్గా ఉంటుంది. ఇంకా ఈ రాశి చక్రం యొక్క స్థానికులు ఈ సమయంలో అనేక అవకాశాలను కూడా సరిగ్గా ఉపయోగించుకోవడానికి వారి జీవిత భాగస్వాముల కుటుంబం లేదా పూర్వీకుల ఆస్తి నుండి కొంత ఆకస్మిక ప్రయోజనం పొందవచ్చు. ఈ 3 రోజులు మీ యొక్క తల్లి ఆరోగ్యం బాగుంటుంది. దీనివల్ల మీరు చాలా చింతలు నిమిత్తి పొందుతారు. మీ తండ్రికి కూడా ఈ 3 రోజుల మైదానంలో పురోగతి సాధించడానికి చాలా అవకాశాలు లభిస్తున్నాయి. కుటుంబంపై ఈ సానుకూల పరిస్థితులకు మంచి ప్రభావం ఇంటి వాతావరణంలో శ్రేయస్సును తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. కెరీర్ జాతకం గురించి మాట్లాడుతుంటే మీ ప్రయత్నాలు, మీరు ఆలోచనలు ఈ 3 రోజులు మీ అదృష్టాన్ని పూర్తిగా మద్దతిస్తాయి.
మరియు మీ వృత్తికి మంచి ఆధిక్యం లభించే సహాయంతో మీ లక్ష్యాన్ని నిరంతరం సాధించడం ప్రయత్నిస్తూ ఉండండి. విద్యార్థుల కోసం చదువుకునే బదులు ఇంట్లో పనిచేయడం కంటే ఎక్కువ భావించేది ఏమి ఉండదండి. ఇక చంద్రరాశి ప్రకారం శని 7వ ఇంట్లో ఉండటం వల్ల ఈ మూడో మీరు ఎక్కువ పని మరియు బాధ్యత భరించాల్సి ఉంటుంది. కానీ మంచి ఆరోగ్యం కోసం మీరు ఎక్కువగా పని చేయకుండా ఉండటం మంచిది. బృహస్పతి వలన 10వ ఇంట్లో ఉండటం వల్ల మీ నాన్నగారికి పని ప్రదేశంలో పురోగతి సాధించడం అనేక అవకాశాలు వస్తాయి. తద్వారా మీ కుటుంబంలో సానుకూల వాతావరణం నెలకొంటుంది. ప్రతిరోజు కూడా మీరు ఓం అనుమతే నమః అని మంత్రాలు జరిపించడము, ఎక్కడ దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గురికి వెళ్ళి తమలపాకు మాల సమర్పించడము, నూటిన సింధూరం ధరించడం ద్వారా మీకు అన్నకు అనుకూలంగా ఉంటుందండి. మరి తెలుస్తాకండి ఈ కన్యా రాశి వారికి ఈ 3 రోజులు ఏ విధంగా ఉండబోతుందో రేపు మరొక రాశితోటి మళ్ళీ కలుద్దాం.